ప్రియులారా, ఈ సమయంలో భూమి మీదికి చాలామంది రాజులొచ్చారు. వారిలో చెప్పుకోదగ్గ రాజు అలెగ్జాండర్ ది గ్రేట్. ఈయన ప్రపంచాన్ని జయించాలని బయలుదేరినటువంటి రాజు. ఈయన భారతదేశానికి కూడాను జయించడానికి వచ్చాడు. కానీ భారతదేశంలో అతనికి ఒక మలేరియా దోమ కుట్టగా ఆ వ్యాధి బారిన పడి అతను వెనుదిరిగాడు. మార్గమధ్యంలో చనిపోయాడు. ప్రియులారా, భూమి మీదకి వచ్చినటువంటి ఈ రాజులందరిలో చాలామంది మంచి కార్యాలు చేసినటువంటి రాజులు ఉన్నారు, చెడ్డ కార్యాలు చేసినటువంటి రాజులు ఉన్నారు. అయితే మంచి చేసినటువంటి వారికి మంచి చరిత్ర ఉంది, చెడ్డ చేసినటువంటి వారికి మాత్రం చెడ్డ చరిత్ర మిగిలిపోయింది. ఆ క్రమంలో పవిత్రమైన బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో బబులోను రాజు గురించి ప్రస్తావన ఉంది. బబులోను రాజు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలు ప్రజలను చెరగుని వెళ్ళాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడాను బబులోను రాజ్యంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి సమయమందున తానొక గొప్ప చట్టాన్ని చేశాడు. గొప్ప ఆజ్ఞను తన రాజ్యంలో గల ప్రజలకు ఆజ్ఞాపించాడు. అదేమనగా తానొక 60 అడుగుల పొడవు 60 అడుగుల వెడల్పు కలిగినటువంటి ఒక ప్రతిమను తయారు చేయించి దాన్ని ఒక మైదానంలో నిలువబెట్టి తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇలా ఆజ్ఞాపించాడు. నా దేశంలో గల నా రాజ్యంలో గల సంగీత కళాకారులందరూ బాకా నాదముతో విపంచిక తంబుర ఇలాంటి సర్వ విధములైనటువంటి సంగీత పరికరములతో ఆర్భాటముతో వాయిస్తున్నప్పుడు నా రాజ్యంలో కలిగినటువంటి ప్రజలందరూ కూడాను నేను తయారు చేయించినటువంటి నా దేవునికి మ్రొక్కాలని ఆజ్ఞను జారీ చేశాడు. తప్పించుకునే వేరే మార్గం లేక తన రాజ్యంలో కలిగినటువంటి ప్రజలందరూ కూడాను సరే అన్నారు. ఆ సమయంలో బానిసలుగా తన రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. వారు కూడాను ఈ ఆజ్ఞను శిరస వహించాలని ఆజ్ఞాపించాడు. ఎవరైతే గనుక నేను తయారు చేయించినటువంటి ప్రతిమకు నా దేవునికి మ్రొక్కరో మండుచున్నటువంటి అగ్నిగంధకంలో వారు వేయబడతారని కూడాను ఆయన జ్ఞాపకం చేశాడు. సో ఆ సమయంలో రాజైతే ఆజ్ఞను జారీ చేశాడు. తన రాజ్యంలో కలిగినటువంటి ప్రజలందరూ కూడా విన్నారు. అందరూ సముఖత వ్యక్తం చేశారు. ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది తప్పితే సో రాజు ఆజ్ఞాపించినట్లుగా గొప్ప ఆర్భాటముతో సంగీతము వాయిద్యము వాయిస్తున్నప్పుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను సాష్టాంగపడి మొరుకుతూ ఉన్నారు. కానీ మంత్రుల దృష్టిలో భటుల దృష్టిలో షడ్రక్ మేషక్ అబేద్నగో మొక్కినట్టుగా కనిపించలేదు. రాజుగారు వెంటనే షడ్రక్ మేషక్ అబేద్నగోకి పిలిపించారు, అడిగారు. అప్పుడు వారేమని బదులిచ్చారంటే చాలా విశ్వాసంతో వారు రాజుకు బదులిచ్చారు. రాజా, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు, కానీ నీవు ఏర్పాటు చేసినటువంటి అగ్ని గంధకాల నుండి రక్షించడానికి మా ప్రభు సమర్థుడు. అయినా గాని మా దేవుడు మాకు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం తయారు చేసినటువంటి విగ్రహానికి మీరు తయారు చేసినటువంటి ప్రతిమకు మేము మ్రొక్కమంటే మ్రొక్కమను తెగేసి చెప్పారు. రాజునకు వ్యతిరేకించారు. ఆ సందర్భంలో రాజు విషయం విన్నటువంటి అతను చాలా ఉగ్రుడై ఆవేశంతో 7 మంటను మండించమని ఆజ్ఞాపించాడు. అందులో వేయమని తిరిగి తన భటులకు ఆజ్ఞాపించాడు. వెంటనే వారు షడ్రక్ మేషక్ అబేద్నగోను తీసుకుని వెళ్ళి అగ్నిగంధకంలో వేయటం జరిగింది. ప్రియులారా, ఈ సందర్భాన్ని నేనెందుకు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ఈరోజు దేశంలో ఎటు చూసినా గాని మత కల్లోహాలు, హింసలు, అరాచకాలు, గొడవలు చేస్తూనే ఉన్నారు. జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో క్రైస్తవులను, సేవకులను, సేవకురాండ్రను హింసిస్తూ, ద్వేషిస్తూ, చంపుతూ ఉన్నటువంటి సందర్భాలు దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మణిపూర్లో అయితే గడిచినటువంటి సంవత్సర కాలం మొదలుకొని ఎడతెగలేకుండా అక్కడ మారణ హోమం సృష్టిస్తున్నట్టుగా మనకు తెలుసు. ఇలాంటి నేపథ్యాన్ని పురస్కరించుకొని ప్రియులారా, ఈ గొప్ప దుర్ఘటన నేనెందుకు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే రాజులైనను
ప్రభుత్వమైనను అధికారులైనను క్రైస్తవులకు హింసించేటటువంటి ఈ హింసలన్నీ కూడాను భరించడానికి దేవుడు సమర్థవంతమైనటువంటి శక్తిని క్రైస్తవ ప్రజలకు ఇచ్చాడు. క్రైస్తవులు సహించినట్లుగా, భరించినట్లుగా, వహించినట్లుగా వేరెవ్వరూ భరించలేరు. ఇది దేవుని యొక్క మహా గొప్ప ఆత్మ బలం. ఏది ఏమైనా ప్రియులారా, క్రైస్తవులకు ఎప్పుడైతే హింసలొస్తాయో దేవుడు మహిమనుందేటటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోకి మండుచున్నటువంటి అగ్ని గంధకంలో పడవేయగా అక్కడ దేవుడు తన దూతను పంపించి షడ్రక్, మేషక్, అబేద్నెగోకు దేవుడు ఆ అగ్నిగుండంలోకి తన దూతను పంపించి షడ్రక్, మేషక్, అబేద్నెగోకు సంహరించకుండగా దేవుడు రక్షించాడు. ఈ వాస్తవ ఘట్టాన్ని గమనించినటువంటి భటులు రాజుగారితో ఫిర్యాదు చేశారు. వెంటనే రాజు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, మనం గనుక ఈ సంఘటనను గుర్తు చేసుకున్నట్లయితే నేడు భారతదేశంలో పలు చోట్ల దేశమంతటా మత ఘర్షణలు, విద్వాంసలు, హింసలు, దుర్ఘటనలు క్రైస్తవులపై క్రైస్తవేతరులు జరిగిస్తూ ఉన్నారు. నేడు మణిపూర్ రాష్ట్రంలో సంవత్సరానికి పైబడిపోయింది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు క్రైస్తవ ప్రజలను హింసిస్తున్నారు, చంపుతూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి జనాంగమా, క్రైస్తవేతరులు క్రైస్తవులపై ఈ విధముగా పడి ఏడ్చినప్పుడు, హింసించినప్పుడు, దూషించినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు దానియేలు, షడ్రక్, మేషకు విషయంలో ఎలా అయితే అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించాడో హింసించబడుచున్నటువంటి క్రైస్తవ ప్రజల పట్ల కూడాను అలాంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించగలడు. నాతో చెప్తారా? హల్లెలూయా. ప్రియులారా, ఈ సంఘటన అంతా చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకని ఆలోచన చేసినట్లయితే నేడు భారతదేశంలో జరుగుతున్నటువంటి హింసాత్మక చర్యలే దీనికి ప్రధాన కారణమని ఇంకొక్క మారు మీకు గుర్తు చేయటానికి, అలాగే హింసించబడేటటువంటి ప్రజల పక్షముగా దేవుడుండి సహాయం దయచేస్తాడన్న ధైర్యాన్ని కలిగించడానికి ఇంకొక మారు నేను మీకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, 146వ కీర్తనలో రాజైనటువంటి దావీదు తానంతట తాను నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అన్నటువంటి స్తుతి కీర్తన ఆయన జ్ఞాపకం చేస్తాడు. కింది లేఖన భాగాల్లో ఆయన ఇంకా జ్ఞాపకం చేస్తాడు కదా, రాజుల వలన రక్షణ కలుగదు కనుక వారికి మీరు నమ్ముకోవద్దు, వారు మంటి పాలైపోతారు, వారి యొక్క ఆలోచన ఉద్దేశాలంతా కూడాను అలాగే కాల గర్భంలో కలిసిపోతుంది అన్నటువంటి సత్యాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేశారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనం ఆలోచన చేద్దాము. మనము నమ్ముకున్నటువంటి దేవుడు రాజు కాడు, అధికారి కాడు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వానికే ప్రభుత్వాలు, అధికారానికే అధికారం, దేవుళ్ళకే దేవుడైనటువంటి, రాజులకే రారాజైనటువంటి దేవాది దేవుడు మనకున్నాడు. కనుక ఇలాంటి గొప్ప ప్రభు మనకున్నటువంటి సమయమందున విరోధులు మనకు మాత్రం ఏం చేయగలుగుతారు అన్నటువంటి సత్యముతో, అట్టి విశ్వాసంతో షడ్రక్, మేషక్, అబేద్నెగో వంటి గొప్ప విశ్వాసవంతులై మనం కూడాను ముందుకు సాగిపోయి దేవునికి మహిమ, వ్యక్తిగత క్రైస్తవ జీవితానికి, క్రైస్తవులందరికీ సాక్షులుగా జీవించే కృపాభాగ్యము ఈ వర్తమానం వింటున్నటువంటి మీ అందరికీ దేవుడు ప్రసాదించాలని మా అన్ని ప్రార్థన సమయాల్లో మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక. దైవాశీస్సు.